ఇదిగో నువ్వు నాతో పాటు రావటం కాదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. డిస్టెన్సా? ఎందుకు? ఎందుకంటే అదంతే. నేను పార్టీకి తీసుకొచ్చాను కదా అని చెప్పేసి అంటుకొని తిరగటాలు, కలిసి ఉండటాలు చేయకు. అదేంటి? అదేంటంటే వాడు ఫ్యామిలీతో రావాలన్నాడు కాబట్టి వాడు హర్ట్ అవ్వకూడదని నిన్ను తీసుకొచ్చాను. ఓహో, అతను హర్ట్ అవ్వకూడదని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను అంటి ముట్టనట్టు ఉండాలి. అలాంటప్పుడు నేను రావడం ఎందుకు? నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఏంటి అందరి ముందు నన్ను ఫూల్ చేద్దాం చూస్తున్నావా? లేకపోతే నన్ను దూరం దూరంగా ఉంచి వాళ్ళందరి ముందు నన్ను లోకో చేయాలని చూస్తున్నారా? భార్య అంటే భార్యలాగే ఉంటుంది. లేదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. మీతో పాటే వస్తానని నేనేం ఎగబడి రాలేదు. సర్లే, గొడవ చేయకు. అలాగని అక్కడ ఓవర్ చేయకు. పద. హాయ్ రా. హాయ్. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. హాయ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. ఎరా, తినేనా నీ వైఫ్? రేయ్, ఏంట్రా, అవునా కాదా? రెండు వైపులా తలాడిస్తున్నావు. ఆయన సిగ్గుపడుతున్నారండి. బేసిక్గా ఆడవాళ్ళు కదా సిగ్గుపడాలి. ఈ మధ్య ఆడవాళ్ళు ఎక్కడ సిగ్గుపడుతున్నారా? ఏరా, పెళ్ళికి మాకెవరికి చెప్పకుండా చేసుకున్నావు. నేనైతే ప్రతి బర్త్డేకి ఇన్వైట్ చేస్తున్నాను. నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని మమ్మల్ని ఇన్వైట్ చేయవా? అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయిందండి. అందరినీ పిలుద్దాం అనుకున్నాం, కానీ ఈయనే తొందర పెట్టేసి ముహూర్తాలు పెట్టించడం వల్ల. ఓ, వీడే తొందర పెట్టాడా? ఏం మాట్లాడుతున్నావే? నేను తొందర పెట్టానా? ఏదో అన్నానులేండి. ఇప్పుడు ఏమైంది మీకు? అవునరా, బర్త్డే పార్టీ చేసుకుంటున్నావు, పిలిచావు. ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావురా? బర్త్డే అంటే ప్రతి సంవత్సరం చేసుకోవచ్చురా, పెళ్ళి అలా చేసుకోలేం కదా. తెలుస్తుంది. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చరణ్, హాయ్. ఏమి, నీకు పెళ్ళైందా? అయింది. మరెందుకే నా మొగుడు మీద పడిపోతున్నావు? హే పల్లవి, పల్లవి వద్దే. హే పల్లవి, పల్లవి, హే పల్లవి, ఆగు. హే వద్దే పల్లవి. హే హే కొట్టద్దే, కొట్టద్దే, ఆపే, వద్దు. ఏమండి, ఏమండి, ఏమైందిరా? ఏమైంది? ఏమైంది చరణ్? ఎందుకు నన్ను కొట్టొద్దు కొట్టొద్దు అంటున్నావు? ఎవరు కొడుతున్నారు నన్ను? ఏరా, ఏమైంది? ఏం లేదండి, మా ఆయన అప్పుడప్పుడు సరదాగా కామెడీలు చేస్తూ ఉంటారు. అంటే అందరూ సైలెంట్ గా ఉన్నారు కదా, కొంత సందడి తీసుకొద్దామని చెప్పి ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఓ అవునా? తను వచ్చి మీ ఆయన్ని కౌగిలించుకుంది కదా, ఆ కోపంతో మీరు కొట్టారేమో అని వాడు ఫీల్ అయ్యి అరుస్తున్నాడేమో అనుకున్నాం. నువ్వు కరెక్ట్గానే అనుకున్నావురా. ఏదేమైనా భార్యలకి జలసే ఎక్కువరా, వీళ్ళతో పడలేము. అవునరా బాబు, పెళ్లి చేసుకుని తప్పు చేసావు. వీడు తెలివైనడు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. ఏం తప్పు చేశారండి పెళ్లి చేసుకుని? అంటే మీ గురించి కాదు, కామన్గా భార్య సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నావు అనుకో, ఏం పని లేదా ఇంట్లో ఉన్నావు అంటారు. అదే ఆలస్యంగా వచ్చావు అనుకో, ఇప్పటిదాకా బయట ఏం చేస్తున్నావు అంటారు. ఏం కాదు, ఈ మగవాళ్ళు మా మీద నిందలు వేయడానికి చూస్తూ ఉంటారు. మీరు ఎంతైనా చెప్పండి, పెళ్లి చేసుకోవడం అంటే పెద్ద తప్పు చేసినట్టే. లేదండి, పెళ్ళనేది చేసుకోకపోతేనే తప్పు చేసినట్టు. నిజానికి పెళ్ళంటే ఇద్దరు అవసరాల కోసం కాదండి, ఒక ధైర్యం కోసం. మనతో ఎవ్వరున్నా లేకపోయినా నాకు తనుంది, నేను తనకున్నాను అని లైఫ్ లాంగ్ ఇద్దరు కలిసి హ్యాపీగా
ఒంటరితనం లేకుండా ఇద్దరూ కలిసి లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ధైర్యం కోసం. ఈ ఏజ్ లో ఉన్నప్పుడు అందరికీ అనిపిస్తుందండి, పెళ్లితో అవసరం ఏముంది, నా కష్టం నేను పడుతున్నాను, నా సంపాదన నేను సంపాదించుకుంటున్నాను, నా ఎంజాయ్మెంట్ నేను చేసుకుంటున్నాను అని. అది ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. నా లైఫ్ ని నేను లీడ్ చేసుకుంటున్నప్పుడు ఒకరి కింద బతకాల్సిన అవసరం నాకేముంది, ఒకరు చెప్పు చేతుల్లో ఉండాల్సిన అవసరం నాకేముంది, ఒకరు చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకేముంది అనుకుంటారు. కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక స్టేజ్ వస్తుందండి. అప్పటి వరకు లైఫ్లో పెట్టుకున్న గోల్స్ ని రీచ్ అయిపోతాము. డబ్బుంటుంది, మంచి జీవితము ఉంటుంది, పెద్ద పెద్ద బంగ్లాలుంటాయి, కార్లుంటాయి, చుట్టూ పని వాళ్ళుంటారు, అందరూ ఉంటారు. కానీ ఆ సమయంలో మన కళ్ళు వెతుకుతూ ఉంటాయి, మన అనేవాళ్ళు ఏరి అని. అప్పటి వరకు మనకు మనమే మనవాళ్ళు అంటూ మనకెందుకులే అని అన్నట్టుంటుంది. కానీ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ మనం అనే మాటకి ఇంపార్టెన్స్ వస్తుంది. మన అనేవాళ్ళు కావాలి అనిపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఇంటి ముందు ఒక పెంకుటిల్లు అరుగు మీద ఒక మనవడు వాళ్ళ తాతగారితో ఆడుకుంటూ ఉంటాడు. ఆ తాత అతనికి గుర్రమైపోతూ ఉంటాడు, ఆడిస్తూ ఉంటాడు. అది చూసినప్పుడు మనకి ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అరే, మనం కూడా పెళ్లి చేసుకుని ఉంటే మనకి ఒక భార్య ఉండేది, పిల్లలుండేవాళ్ళు, వాళ్ళకి ఇలా పిల్లలు పుడితే వాళ్ళతో పాటు నేను ఇలా ఆడుకునేవాణ్ణి కదా అనిపిస్తుంది. అదంతా చాలా అందంగా కనిపిస్తుంది. వెంటనే అది మిస్ అయిపోయాము అన్న బాధ కూడా అనిపిస్తుంది. ఇవాల్టి గురించి ఆలోచించే మనమందరం రేపటి గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే అసలైన ఆనందాలు మనకెప్పుడూ అవసరం పడతాయి, ఎప్పుడూ మన మనసు కోరుకుంటుంది అనేది తెలుస్తుందండి. సో ఎవరైనా ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి అంటే మన అనేవాళ్ళు మనతో ఉండాలి, వాళ్ళని మనమే సంపాదించుకోవాలి. అవన్నీ పెళ్లి చేసుకుంటేనే వస్తాయి. మీరు చెప్పేది నిజంగా 100% కరెక్ట్ అండి. ఈ ఏజ్లో కాదు, నిజమైన ఆనందాలన్నీ అనుభవించాల్సింది అప్పుడే కదా మన చుట్టూ మనుషులు ఉండాల్సింది. నిజంగా చాలా బాగా చెప్పారు. సరేరా బర్త్డే బాయ్, కేక్ కట్ చేద్దామా? ఇంకా కేక్ రాలేదురా.